రైట్. ఒక పక్క నిరుద్యోగ యువత మొత్తం కూడా మెరుపు ధర్నాల పేరిట వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలను విస్మరించింది ఈ ప్రభుత్వం. విస్మరించింది అయినా కూడా దాని తర్వాత కూడా నిన్న ఏదైతే శ్రీధర్ బాబు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా వాళ్ళు ఖండిస్తూ రోడ్లెక్కినటువంటి పరిస్థితి. కానీ ఇవన్నీ పట్టించుకోకుండా ఈరోజు రేవంత్ రెడ్డి ఒక ఓడియన్ థియేటర్ని ఓపెన్ చేయడానికి చిక్కడపల్లికి పోయిండు. మాట్లాడదాం అసలు ఏం జరుగుతూ ఉన్నది, దాని మీద నిరుద్యోగులందరూ ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు నిరుద్యోగ జేఏసీ అస్మా ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. ఏం చెప్తావు? ఒక పక్క నిరుద్యోగులు అందరూ రోడ్లకి కొట్లాడుతున్నారు, అవన్నీ పక్కన పెట్టి ఓడియన్ థియేటర్ ఓపెన్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి షాపింగ్ మాల్ని ఓపెన్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు పోయినరు. ఆ పోయినప్పుడు కూడా మిమ్మల్ని అందరూ నిర్బంధించారు, అరెస్ట్ చేసారు, ఎక్కడికక్కడ కట్టడి చేసినటువంటి పరిస్థితి. ఏం చెప్పాలనుకున్నావు దీన్ని? ఇప్పుడు మాకు నోటిఫికేషన్లు ఇస్తారా ఇవ్వరా అనేది ఆ విషయం ఎవరు చెప్పాలి? ఐటీ శాఖ మంత్రి చెప్తారా? ఐటీ మంత్రి ఎందుకు చెప్తున్నారు? విద్యాశాఖ మంత్రి చెప్పాలి కదా. ఈ ఐటీ మినిస్టర్ ఎందుకు చెప్తున్నారు? మాకు ప్రతిసారి సందుల సడమియా అన్నట్టు ఈ ఐటీ మినిస్టర్ మధ్యలో ఎందుకు దూరుతున్నారు? మాకు విద్యాశాఖ మంత్రితోటి అవసరం ఉంది. విద్యాశాఖ మంత్రితోటే మా పని. నిరుద్యోగులు ఈరోజు గెలిపించి మిమ్మల్ని కూర్చోబెట్టింది విద్యాశాఖ మంత్రిగా, అలాగే ముఖ్యమంత్రిగా మీరు కూర్చున్నారంటే మాది మా వల్లనే. ఈరోజు మీరు మాకు సమాధానం చెప్పకుండా మీరు ఒక మధ్యలో ఒకరిని పెట్టేసి అది చెప్తే దాన్ని ఆయన మంత్రి అన్నారు. ఇద్దరి మధ్యలో వారది ఆయన మంత్రి గాడు, ఆయన బ్రోకర్ అవుతాడు. ఆయన ఎట్లా వహిస్తాడు మా ఇద్దరి మధ్యలో? ఏమన్నా ఉంటే మాకు విద్యాశాఖ మంత్రికి వాస్తవం మేము చూసుకుంటాం. మధ్యలో మీరెవరు? మీరెందుకు చెప్తున్నారు? మిమ్మల్ని అడిగినాం, నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయంటే త్వరలో అని మాట మాట్లాడింది మీరే. ఈరోజు మొత్తానికి ఇవ్వము అంటే అది ఎంతవరకు సమంజసం? నిరుద్యోగుల్ని నిన్నటి నుంచి ముప్పు తిప్పలు పెడుతురు. అర్ధరాత్రి అరెస్ట్ చేస్తున్నారు. రాత్రి కూడా చూడకుండా మొత్తం స్టేషన్లోనే పెట్టిరు. మీరు ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ చేసే సమయం మీకుంది, కానీ పక్కనే 4 అడుగులు వేస్తే నిరుద్యోగులకు సంబంధించిన ఒక లైబ్రరీ ఉంది. ఆ లైబ్రరీ మీరు ముఖ్యమంత్రి కాకముందు మీరు వచ్చిన లైబ్రరీ. మరి ఇప్పుడు మీరు రావడానికి మీకు పనికొస్తలేదా ఆ లైబ్రరీ? ఇప్పుడు రావాలనిపిస్తలేదా? ఇప్పుడు రండి. ఇప్పుడు 4 అడుగులు వేసి ఇప్పుడు కూడా రండి, స్వాగతిస్తున్నాం కదా. ఎందుకు రావట్లే? 4 అడుగులు వేసి వస్తే చిక్కడపల్లి లైబ్రరీ వస్తుంది. వచ్చి మా బాధలు తెలుసుకోండి. అది తెలుసుకోకుండా బుర్రపిట్ట లేక వచ్చినా పోయినా అన్నట్టు వచ్చిర్రు, రిబన్ కట్ చేసిర్రు, పోయిర్రు. ఎందుకు? దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? మాకు తెలంగాణ ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా? మీకేమైనా ఉండొచ్చు, కానీ మాకుందా? నిరుద్యోగులకు ఏమన్నా ఉందా? అశోక్ నగర్ చిక్కడపల్లి అంటే నిరుద్యోగుల అడ్డా. నిరుద్యోగుల అడ్డాలకు వచ్చి ఒక షాపింగ్ మాల్ ఓపెన్ చేసి పోయిరంటే ఇక మీరు దేని కిందకి వస్తారో నాకు అర్థమవుతలేదు. ఒక ఫ్యాషన్ మినిస్టరా మీరేమన్నా? ఫ్యాషన్ మంత్రా మీరేమన్నా? మీరెందుకు ఈరోజు వ్యవహరించిన తీరు మిమ్మల్ని మీరే ఒకసారి ప్రశ్నించుకోవాలి. మేము చెప్పడం కాదు. మీరు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తారా ఇవ్వరా అంటే ఇవ్వము అని చెప్పిన తర్వాత నిరుద్యోగులు శాంతంగా ఎట్లుంటారు? శాంతియుతంగా నిరసన తెలుపుదామన్నా అవకాశం లేకుండా పోయింది. మీరు నోటిఫికేషన్లు ఇవ్వము అని చెప్పిన తర్వాత కూడా ఇక మా ఓపికకు పరీక్ష ఎట్లుంటుంది? మళ్ళీ పైనుంచి కేసులు, ఎవరు వస్తే వాళ్ళ మీద కేసులు పెట్టండి. ఎంతమంది నన్ను ఆపుతారు? ఈరోజు మేము ఎవరిని రెచ్చగొట్టలే. నిరుద్యోగులు ఎక్కడుంటే మేమే అక్కడికి వెళ్ళినాం. మేమే తర్వాత వెళ్ళినాం. వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చిన తర్వాతనే మేము ఆడాయినాం. మీరు కావాలంటే విజువల్స్ చూసుకోండి. మమ్మల్ని అనడం కాదు, మీరే రెచ్చగొడుతురు. ఇప్పుడు మేము ఎవరం రెచ్చగొట్టలే. వాళ్ళ ఉద్యోగాల కోసం వాళ్ళే నిరుద్యోగులందరూ కూడా కదం తొక్కుతారు. మిమ్మల్ని కూడా అదో పాతానికి తొక్కుతారు. ఒక పక్క గతంలో చూసుకుంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇదే చిక్కడపల్లి లైబ్రరీకి అనేక సార్లు రేవంత్ రెడ్డి గారు వచ్చిండ్రు, అగ్రనేతలు కూడా వచ్చిండ్రు అక్కడికి కాంగ్రెస్ నుంచి. ఈరోజు ఆ ఏరియాకు వేరే పని మీద వచ్చినా కూడా ఆ చిక్కడపల్లికి సంబంధించి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్లకు కావచ్చు, స్టడీ హాల్స్కి కావచ్చు, అక్కడ కావలి పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకు వచ్చింది అసలు ఆ సిచ్యువేషన్? ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే నిరుద్యోగులు క్వశ్చన్ చేస్తారని తెలుసు. మనం ఎన్ని రోజులు అనుకున్నాము, ముఖ్యమంత్రి గారికి తెలియదేమో పాపం, అక్కడ దాకా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ సరిగ్గా పోవట్లేదేమో, తెలియదు కాబట్టి ఇట్లా చేస్తున్నారేమో, వివరిస్తున్నారేమో, పాపం అనుకున్నాం ఈ రోజు దాకా ముఖ్యమంత్రిని. పాపం కాదు, మీ పాపాలు పండినాయి. ఈ రోజు మీ పాపాల చిట్ట విప్పే రోజు వచ్చింది ఖచ్చితంగా. ఎందుకంటే మీరు అంతా ఇక్కడ ఉస్మానియా కంటే పకడ్బందీగా వచ్చిరంటే అది వేరే విషయం, బయట ఎక్కడికైనా వెళ్ళిరంటే అది వేరే విషయం.
గా షాపింగ్ ఓపెనింగ్కి షాపింగ్ మాల్ ఓపెనింగ్కి గంత భారీ బందోబస్తుగా రావాల్సిన అవసరం ఏముంది? ఎక్కడో చిక్కడపల్లిలో ఓపెనింగ్ అయితే ఉస్మానియా ఇక్కడ యూనివర్సిటీ నుంచి చుట్టుపక్కల ఉండే వాతావరణాన్ని పకడ్బందీగా చేయాల్సిన అవసరం ఏముంది? అక్కడ నిర్బంధం చేస్తున్నారు. మొత్తం దిల్సుఖ్ నగర్లో, ఇక్కడ అశోక్ నగర్లో, మొత్తం ఉస్మానియా యూనివర్సిటీలో ఎవరెవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళందరినీ మీరు ఇంత పకడ్బందీగా చేయాల్సిన అవసరం ఏముంది? ఇంకోటి కూడా పోలీసుల వ్యవహరించిన తీరు నిన్న ప్రధానంగా మీరు దగ్గర నుండి ప్రత్యక్షంగా చూసినటువంటి పరిస్థితి. అందులో కొంతమంది పోలీసులు లకారంతో బూతులు తిట్టినటువంటి పరిస్థితి కనిపించింది. అసలు ఎందుకు అంత అత్యుత్సాహం చూపెడుతున్నారు అనుకోవచ్చు? పోలీసులు ఇక్కడ ఏముందంటే వాళ్ళకి ఫుల్ రైట్స్ ఇచ్చేసారు. మీరు ఏమైనా చేయండి, కేసులు పెడతారా పెట్టుకోండి, కొడతారా కొట్టండి, కానీ నిరుద్యోగులు మాత్రం ఆపండి అన్నట్టు వాళ్ళకి వచ్చేసినాయి పైనుంచి. అట్లా రావడం వల్ల వాళ్ళు ఏంటంటే ఫుల్ రెచ్చిపోతున్నారు. ఇక వాళ్ళ నాపెట్టోళ్ళు లేరు. ఫస్ట్ మాకు నోటిఫికేషన్ ఇస్తాము అని చెప్పేసి మేనిఫెస్టోలో ప్రకటించి అధికారంలోకి వచ్చిన వాళ్ళు లాగు నింతాలా, లేకపోతే నిన్న మా నిరుద్యోగులు మాకు రావాల్సిన నోటిఫికేషన్లు అడిగినోళ్ళు లాగు నింతాలా? ఎవరు ఇక్కడ లాగు నింతాలు? ఎవరిని అనాలి? మేమంటే మీరు తీసుకోగలుగుతారా? మీరు ఒక ఉద్యోగ వ్యవస్థలో ఉండి మాకు చెప్పాల్సిన పెద్దరికంలో ఉండి మీరే మీ పిల్లల లాంటి వాళ్ళని లకారంతో తిడుతున్నారు. అదే పిల్లలు మిమ్మల్ని లకారంతో రివర్స్గా తిట్టి ఉంటే మీరు పడేటోళ్ళ? మీకు గౌరవం ఉండేదా? అందరు నిరుద్యోగుల తరపు నుంచి నేను అడుగుతున్నా. సాటి నిరుద్యోగుల్ని, నా సోదరుల్ని ఎట్లా అంటారు మీరు? లాగునింతంతో ఎట్లా తిడతారు? మరి నోటిఫికేషన్లు ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా ఈరోజు మొహం చాటేస్తున్న మా విద్యాశాఖ మంత్రిని మేమేమనాలి? కానీ మేము చదువుకున్నాం, మాకు సంస్కారం ఉంది, మేము అలాంటి దుర్భాషలు ఆడం. మేము పద్ధతిగానే, మేము మా శాంతియుతంగానే మేము మా నిరసనల్ని తెలియజేస్తాం. ఇంకా రాష్ట్రం ఇంకా ఉద్రిక్తం అవుతుంది. ప్రతి జిల్లాలో కూడా మా పర్యటన ఉంటుంది. ఈరోజు దిల్సుఖ్ నగర్, అశోక్ నగరే కాదు, ప్రతి జిల్లాలో కూడా ప్రతి ఇంట్లో కూడా నిరుద్యోగులు ఉన్నారు. అప్పుడు ఎట్లాగో మిమ్మల్ని గద్దెనెక్కించి మిమ్మల్ని ఎట్లా ప్రోత్సహించారో ఇప్పుడు కూడా ఇంకా 2 ఏళ్ళే మిగిలి ఉంది. ఇప్పుడు కూడా మిమ్మల్ని దింపే బాధ్యత కూడా మాదే. అంటే గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఏ రకంగానైతే బస్సు యాత్రలు కావచ్చు, జేఏసీల నుంచి ఏర్పడి మొత్తం ఊరూరు తిరిగి ఎట్లాంటి ప్రచారం చేసిరో మళ్ళీ అదే కనబడబోతున్నదా? తెలంగాణలో చూడబోతున్నావా మళ్ళీ? ఇప్పుడు మా ఉద్యోగం అదే. వీళ్ళు ఎట్లాగో మాకు ఉద్యోగాలు ఇస్తలేరు కదా, మేమే ఉద్యోగాలు కల్పించుకుంటున్నాము. ఇప్పుడు మేము తీసుకునే ఉద్యోగ బాధ్యత ఇదే. మిమ్మల్ని గద్దె దింపడమే మా ఉద్యోగ బాధ్యత. ఇప్పుడు మా ఉద్యోగం అదే, మా జాబ్ అదే, మా పని అదే. మిమ్మల్ని దింపడమే మా పని. ఇప్పటి నుంచి ప్రతి ఇంటికి, ప్రతి వాడకి, ప్రతి ఊరికి, ప్రతి గడపకి తొక్కి మీరు చేస్తున్న అన్యాయాల్ని మేము ప్రతి ఒక్క విద్యార్థికి, ప్రతి ఒక్క నిరుద్యోగికి, ప్రతి ఒక్క ప్రజలకి, తల్లిదండ్రులకి అందరికీ కూడా తెలియజేస్తాం. అప్పుడు అసెంబ్లీ మొదలైంది, ఈసారైనా మా గురించి చర్చ జరుగుతుందేమో అన్న ఆలోచన వచ్చిందా మీకు? అనిపించింది, చర్చ జరుగుతుంది అని అనిపించింది. ఖచ్చితంగా చర్చిస్తారన్న నమ్మకం కూడా ఉండే. కానీ ఈ రకంగా మమ్మల్ని బోల్తా కొడతారని అనుకోలేదు. ఎందుకంటే ఈ రకమైన చర్చ అని అనుకోలేము. మేము కోలుకోలేని దెబ్బ తిన్నాం ఈ అసెంబ్లీలో. మేము అనుకున్నాము కనీసం త్వరలో అన్న మాటనైనా మాకు సంతృప్తినిస్తుండే. నిరుద్యోగులకి ప్రిపరేషన్లో కూర్చున్న వాళ్ళకి అదొక మాట అయినా సంతృప్తినిస్తుంది. కానీ ఆ త్వరలో కూడా రాకుండా మేము ఇవ్వలేము, మీరు ప్రైవేట్ రంగంలో చూసుకోండి అంటే మీకు దొరికినంత ఈజీగా ప్రైవేట్ రంగంలో మాకు దొరకకపోతుండొచ్చు. మేము టీచింగ్ ఫీల్డ్లో 10,000కి ఉద్యోగాలు మేము చేయలేము. ఆ జాబ్స్ మాకు సరిపడవు, మా కుటుంబాల పోషణకి ఆ ఉద్యోగాలు మాకు సరిపడవు. కాబట్టి మేము ప్రభుత్వ ఉద్యోగం వైపు మేము మొగ్గు చూపుతున్నాం. అలాంటప్పుడు మేము ఇవ్వలేను అని అంటే మేనిఫెస్టోలో కూడా మేము మీకు ఉద్యోగాలు ఇవ్వలేము నిరుద్యోగులారా, అయినా మీరు మాకు సపోర్ట్ చేయండి అని మీరు మేనిఫెస్టోలో అదే రాసి నింటే మీ నిజాయితీకి ఈరోజు హ్యాట్సప్ చెప్తుంటిమి. కానీ మీరు అది చెప్పకుండా దాచి దొంగల లెక్క, ఇది ముసుగు దొంగల లెక్క మొత్తము మీకు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి, నిరుద్యోగ భృతి అని చెప్పి, విద్యార్థి భరోసా కార్డ్ అని చెప్పి, ఫీజు రియంబర్స్మెంట్లు ఇస్తామని చెప్పి, మహిళలకి 2,500 పెంచుతామని చెప్పి, మహిళా శక్తి, తొక్కల శక్తి, ఆ శక్తి, ఈ శక్తి అని చెప్పి ఈరోజు కనీసము మా ఒంట్లో కూడా శక్తి లేకుండా చేస్తున్నారు. కనీసము నిరుద్యోగులము 3 పూటలు అన్నం తిని ఎన్ని రోజులైందో కంటి నిండా కునుకులేక ఎన్ని రోజులైందో. ఏదైతే ప్రభుత్వ ఉద్యోగాలు అంటే సర్కారు కొలువులు అందరికీ సాధ్యం కావని మంత్రి చెప్పిండో అదే మంత్రి మేనిఫెస్టోని
తయారు చేయడంలో కీలక పాత్ర పోషించిండు. ఎట్లా అనిపిస్తున్నది ఆ మాటలు విన్నా? అదే చెప్తున్నాం కదా, మీరు ఆ రోజు ఈ అవగాహన మీకు ఎక్కడ పోయింది? ఆ రోజు ఎందుకు చెప్పలేకపోయారు? మీకు ఉద్యోగాలు మేము కల్పించలేము, మా అయితే పెన్షన్లు పెంచుతాం, ఫ్రీ బస్ ఇస్తాము, మీరు వేస్తే ఎయిరు లేకపోతే లేదు, అయినా సరే మీరు మాకు సపోర్ట్ చేయండి అంటే మీ నిజాయితీకి మేము ఓట్లు వేసేటోళ్ళం. మేము ఇట్లా అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావడానికి మీకు సిగ్గు అనిపిస్తలేదా? ఇంకా మీకు ఎన్ని మాటలు తిట్టినా తక్కువనే. ఇన్ని రోజులు గౌరవం ఇచ్చినాం, ఎందుకంటే మేమే కాదు, మా వల్ల మా తోటి నిరుద్యోగులు నష్టపోవద్దు, మా మాటల వల్ల, మా దుర్భాషల వల్ల వాళ్ళు నష్టపోవద్దు అన్న ఉద్దేశంతోనే ఈరోజు దాకా ఆగినాం. మీరు 2 సంవత్సరాల కాలం గడుస్తున్నా ఇంకా అదే మాటలు సాగదీస్తూ మీ పరిపాలన మీరు చేసుకుంటూ మీకు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటే ఇక్కడ చూస్తూ ఎవ్వరు కూర్చోరు. ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాం ఎప్పుడు. రైట్, ఇక ఫైనల్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి విషయానికి వస్తే ఎక్కడ కూడా ఆయన సొంతంగా డైరెక్టు నిరుద్యోగులను ఉద్దేశించి కావచ్చు, ఆయన ఇచ్చినటువంటి హామీలని నిరుద్యోగులకు ఏదైతే ఇచ్చిండో వాటిని ఉద్దేశించి కావచ్చు ఎన్నడూ కూడా మాట్లాడినటువంటి సందర్భం కనిపిస్తలేదు. ఎక్కడున్నా ఎవరైనా అడిగితే తప్ప, ఎవరైనా సభలో దాని గురించి తీస్తే తప్ప మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఈ మధ్యకాలంలో చూసుకుంటే అసలు దాని గురించి ఆ ఊసే కనబడతలేదు ఆయన నోటి నుంచి వచ్చినట్టుగా. ఎట్లా చూస్తారు? ఒక విద్యాశాఖ మంత్రి కూడా ఆయన దగ్గరనే ఉన్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక నిరుద్యోగ రేవంత్ రెడ్డి గారికి? ఇప్పుడు వచ్చి చిక్కడపల్లికి వచ్చి కూడా మిమ్మల్ని కలవకుండా పోయినారు కదా, ఇవన్నీ చూసిన తర్వాత ఏం చెప్పాలనిపిస్తూ ఉన్నారు? ఇప్పుడు విద్యాశాఖ మంత్రి అనే ఒక పదవి ఉందనే విషయం కూడా మర్చిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర పెట్టుకొని ఈయన మా నిరుద్యోగుల గురించి మాట్లాడింది ఎప్పుడంటే గెలిచిన కొత్తలో, నిరుద్యోగుల వల్ల మేము అధికారంలోకి వచ్చినాము, అంతే సరిపోయింది. ఇక మాకు మా మొహాలు అట్లే తుడిచేసారు. అంతకుమించి వీళ్ళేం మాకు కృతజ్ఞతా భావంగా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇచ్చిన దాఖలాలు లేవు, మీ హిస్టరీలోనే లేదు, మీరు ఇవ్వరు అనే క్లారిటీ కూడా వచ్చేసింది. కాబట్టి విద్యాశాఖ మంత్రిగా మీరు రాజీనామా చేస్తారా, ముఖ్యమంత్రిగానే ఉంటారా? మీరు నిర్ణయం తీసుకోండి, లేకపోతే కొన్ని రోజుల్లో మేమే నిర్ణయిస్తాం. మా చేతుల పని. కార్యాచరణ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? నిరుద్యోగులు మళ్ళీ ఉద్యమాలకు తెరలేపే అవకాశం లేచింది, ఆల్రెడీ తెరలేసింది. ఇంకా ఉద్యమాలకి 2 రోజులు తెరలేస్తేనే ఇట్లా ఉంది పరిస్థితి, రాష్ట్రం అట్టుడుకుతుంది. అలాంటిది ఇక అదే పనిగా ఉంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మా నిద్ర కరువైంది, ఇప్పుడు వీళ్ళకి నిద్ర పట్టదు, ఈ నాయకులకు నిద్ర పట్టకుండా చేస్తాం. ఖచ్చితంగా చేస్తాం. మాట్లాడితేనే నిర్బంధించే పరిస్థితులు కనబడుతున్నాయి, అవుతుందంటారా మీతోటి? ఇప్పుడు మాట్లాడితే నిర్బంధిస్తున్నారు అంటున్నారు కదా, మేము సహకరించినాం కాబట్టే మీరు మమ్మల్ని నిర్బంధించరు. నేను ఛాలెంజ్ చేసి చెప్పిన, ఈసారి మీకు ఎట్టి పరిస్థితులు దొరికే పరిస్థితి లేదని. నేను ఈరోజు నిర్బంధంలో లేను, చెయ్యలే, నేను దొరకలే. ఫస్ట్ వెతికిరు, మొత్తం గాలింపు చేసిరు. మేమున్న బిల్డింగ్ మొత్తం ఏదో వీళ్ళు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినట్టు, నాకు వీళ్ళు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఆ ఇంట్లో నన్ను పెట్టి వచ్చి అరెస్ట్ చేస్తున్నట్టు వచ్చి బాగా మొత్తం జల్లడ పడుతున్నారు. మేము కిరాయి ఉండే రూమ్లల్లో కూడా, ఆఖరికి ఓనర్స్ ఉండే, మొత్తం బ్యాచిలర్స్ ఉన్నారన్నా వినకుండా అక్కడ కూడా సెర్చ్ చేసిరట. సరే చెయ్యని, పర్లేదు, మీరు ఎంత సెర్చ్ చేసినా ఇప్పటి నుంచి మాత్రం మీకు దొరికే ప్రసక్తి అయితే లేదు. ఎట్టి పరిస్థితుల్లో దొరకము. మా ఖచ్చితంగా ఉంటుంది. మీకు దొరికితే ఖబర్దారీగా నేను